ఎప్పుడు మా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం బిల్లు తీసుకొచ్చినా ఏం యాక్ట్ తీసుకొచ్చినా మా పార్టీ వైపు నుంచి ఎప్పుడు వారికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూనే ఉన్నాం సార్. ఇవాళ కానీ బాధతో చెప్తా ఉన్నాను సార్, ఇవాళ పొద్దున్న నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. మంత్రి గారికి తెలుసు ఆ విషయం. అధ్యక్ష, ఆ రోజు 5 లక్షలది 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్. మనం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అధ్యక్ష. కానీ అధ్యక్ష, 5 లక్షలది ₹1 కోటి చేసినామా, 5 లక్షలది 20 కోట్లు చేసినామా అనేది కాదు అధ్యక్ష. కనీస బిల్లు ఇవ్వట్లేదు. ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేను ఎప్పుడు పోయినాను ఏ విషయంలో అయినా కూడా పాపం వారు సంపూర్ణంగా నాకు మద్దతు ఇస్తూ ఉంటారు. డాక్టర్ సంజయ్ గారు చెప్పిన సమస్య వెంటనే తీర్చాలని చెప్తారు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తూ ఉందో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. ఇవాళ మనం ఇవాళ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం, లా రిపీల్ చేస్తున్నాం. ఇష్యూ ఏంటంటే అన్ని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇవాళ అసలు ట్రీట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిన తర్వాత వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? మనం ఏం మాడుతున్నాం ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని? కనీసం వాళ్ళ బిల్లులు ఇవ్వలేదు, హాస్పిటల్స్ ఎట్లాగూ సర్వ్ చేయట్లేదు. మనకు హాస్పిటల్ సర్వ్ చేయనప్పుడు వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ అధ్యక్ష? అధ్యక్ష, మళ్ళీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను, చిన్న చిన్న సమస్యలు కూడా మా హాస్పిటల్స్ కానీ నా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో మెట్పల్లిలో హాస్పిటల్ గురించి కానీ దేని గురించి మాట్లాడినా కూడా అధ్యక్ష ఒక్కటి కూడా నెరవేరలేదు అధ్యక్ష. ఇదే సమస్య నేను డే 1 ఈ అసెంబ్లీలో కాలు పెట్టినప్పుడు చెప్పిన సమస్యలు ఇవాళ 22 నెలల తర్వాత కూడా సిమిలర్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఎంత బాధాకరం అంటే అధ్యక్ష, మళ్ళీ ఈ మధ్యనే నేను చాలా ఏళ్ల తర్వాత అధ్యక్ష మంచం పట్టిన మాన్యం అని న్యూస్ చూసి చదివాను అధ్యక్ష. మళ్ళీ మాకు చిన్న ఉన్నప్పుడు చెప్పారు అధ్యక్ష ఆ న్యూస్ గురించి. ఇన్ని సంవత్సరాలు పోయింది అధ్యక్ష. ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తా ఉంది అధ్యక్ష? ఎందుకంటే నాకు తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి గారు అన్ని విషయాల్లో తన పాపం ముందలకు పరిగెడతా ఉంటారు. మరి తనని ఎవరు ఆపుతున్నారా? తనకు సంబంధించిన బిల్లులు ఎవరైనా ఇవ్వట్లేదా? తనకు సంబంధించిన ఫైనాన్షియల్ బిల్స్ ఆపేస్తా ఉన్నారా? ఆరోగ్య శాఖ మంత్రి గారిని ముందరికి వెళ్ళనీయకుండా చేస్తా ఉన్నారా అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష.